హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గురుభ్యో నమః. ఓకే, చూద్దామండి. ఈరోజు మనము ఏం ఇంపార్టెంట్ క్లాస్ నేర్చుకోబోతున్నాము. లాస్ట్ క్లాస్ చూసుంటారు కదా, వెరీ ఇంపార్టెంట్ అండి. అందరిలాగా అదొక ర్యాండమ్ ఇదొక ర్యాండమ్ క్లాసులు చెప్పుకుంటూ పోతే ఏం అర్థం కాదు సార్ సబ్జెక్టు. సో స్టెప్ బై స్టెప్ ఒక వీడియో తర్వాత ఇంకొక వీడియో నేర్చుకోవడానికి దానికి దీనికి ఇంటర్ కనెక్షన్ ఉండే విధంగానే మనం చూసుకుంటున్నామండి. అందుకని చెప్పేసి గమనించండి, ఏదైనా వీడియో మనం మాట్లాడుకున్నప్పుడు కానీ చెప్పినప్పుడు కానీ దాన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. దాని తర్వాత వీడియో కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫైన్, మనం ఆగస్ట్ నుంచి బ్యాక్ టెస్టింగ్ చేద్దామండి. చూద్దాం మనం అసలు ఏం చేయబోతున్నాం అనేది. ఈ క్లాస్లో అంటే మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మార్కెట్ మొమెంటమ్, మార్కెట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందనేది, దానికి సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా హెల్ప్ చేస్తుంది అనేది చూడాలి. ఫైన్, ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ట్రై చేయండి. మంచి కంటెంట్ వీడియోస్ ఇస్తున్నాము ఫ్రీగా. అండ్ ఈ వీడియో కనుక మీకు నిజంగా యూస్ఫుల్ అనిపించినా నచ్చితే మటుకి మా ఎఫర్ట్స్కి మీ యొక్క లైక్ ఇవ్వండి. దాంతో మాకు బూస్టింగ్ వస్తుంది, ఇంకా మంచి వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఫైన్, సో దీంట్లో మనం ఏమేమి చూస్తామంటే డిబిడి, డిబిఆర్, ఆర్బిఆర్, ఆర్బిడి. అర్థమైందా సార్? దీంట్లో మనం ఇది చూస్తాము. దీంతో పాటుగా ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వచ్చేటండి ఇవన్నీ పాయింట్స్. నెక్స్ట్ మనం చూసేసి పీడిహెచ్, పీడిసి, ఓకేనా? ఇవన్నీ పాయింట్స్ గురించి మన అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి సార్. ఆల్మోస్ట్ ఇది చూస్తే మీకు నాకు తెలిసి 40% మీ ట్రేడింగ్ సైకాలజీ మారిపోతుందండి. ఓకేనా? మీ ట్రేడింగ్ సైకాలజీ మారిపోతుంది, మీరు ట్రేడర్ అవ్వడానికి ధైర్యం వస్తుంది. సరే చూద్దాం, అంతగానో మనల్ని మార్చే స్ట్రాటజీస్ ఏమున్నాయి. ఓకే సార్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ ఒకటే లెవెల్ని సింపుల్గా అర్థం చేసుకోండి సార్, కాంప్లికేటెడ్ చేసుకోవద్దు. ఏదన్నా ఒక లెవెల్ని మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ టచ్ చేస్తుంటే, అది ఒకవేళ అప్పర్ సైడ్ కనుక టచ్ చేస్తే దాన్ని రెసిస్టెన్స్ అనుకోండి, ఓకేనా? లోయర్ సైడ్ టచ్ చేస్తుంటే సపోర్ట్ అనుకోండి, రైట్? అంటే మార్కెట్ ఒకవేళ ఇక్కడ టచ్ అయినప్పుడు పైకి వెళ్ళాలి, మళ్ళీ టచ్ అయిన పైకి, పైన టచ్ అయితే కిందికి, ఈ రెండింటి రేంజ్ మధ్యలో ఉంటుంది అనమాట మార్కెట్. ఓకేనా? ఓకే, దీని తర్వాత ఎప్పుడైతే మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారో రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే ఇది సపోర్ట్గా మారిపోతుంది. అప్పుడు అర్థమవుతుంది కదా, ఇది సపోర్ట్ అవుతుంది. ఎప్పుడైతే మార్కెట్ సపోర్ట్ని బ్రేక్ చేసి ప్రైస్ యాక్షన్ వస్తుందో ఇది రెసిస్టెన్స్గా మారిపోతుంది. క్లియర్ కదా? సింపుల్గా అర్థం చేసుకోండి. మనము ఇది ఏ లెవెల్స్ దగ్గర తీసుకుందాం అనేది చెప్పుకుందాం. సింపుల్గా అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనిస్తే, మీరు ఇక్కడ చూడండి, మార్కెట్ పై సైడ్ మల్టిపుల్ టైమ్స్ టచ్ చేసింది కదా. అంటే నాకు ఇప్పుడు ఇది ఏంటి సార్, ఇదంతా నా రెసిస్టెన్స్ ఏరియా, కరెక్ట్ కదా? చూస్తాను. ఓకే, ఇక్కడ గమనిస్తున్నారు కదా సార్, మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టచ్ అయింది కాబట్టి ఇది నా రెసిస్టెన్స్ అవుతుంది. అంటే నెక్స్ట్ టైం మార్కెట్ నా రెసిస్టెన్స్ దగ్గరకు వస్తే నేను ఒక పెద్ద రెడ్ క్యాండిల్ కానీ డోజీ రెడ్ క్యాండిల్ కానీ ఫామ్ అయ్యేలాగా ఎదురు చూస్తాను. దానిలో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో నేను డౌన్ సైడ్ వ్యూ చేస్తాను. ఇక్కడ నా వ్యూ మొత్తం డౌన్ సైడ్గా ఉంటుంది, రైట్? బట్ ఎప్పుడైతే మార్కెట్ ఫర్దర్గా చూద్దాం ఏం జరిగిందో. ఓకే ఫైన్, ఇక్కడ ఇంకా నా రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వలేదు సార్. ఫైన్, ఒకవేళ బ్రేక్ అయితే ఏం జరిగేదో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు నా రెసిస్టెన్స్ ఉందా? ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ అంటే ఇది ఏదైతే నా రెసిస్టెన్స్ లైన్ ఉంది కదా, ఇదంతా ఇక్కడ మార్కెట్ బ్రేక్ ఇచ్చిన తర్వాత ఏమైంది, ఇక్కడికి వచ్చినాక మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ వచ్చింది పైకి వెళ్ళింది. అంటే ఇది ఏమైనట్టు సార్? సపోర్ట్. మీరు ఏదో సార్ బయట నేర్పించేది ఏం తెలుసా, ఒక రెడ్ క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్ పడితే ఈ కింద మీకు సపోర్ట్ ఉంటుంది,
ఓకేనా. అదే పైన గ్రీన్ దాని తర్వాత రెడ్ పడితే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుందని నేర్పిస్తున్నారు సార్. అలాంటి క్యాండిల్స్ ఈ మధ్యలో బోలెడు వస్తాయండి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అర్థమవుతుందా? ఎక్కడ తీసుకోవాలో అర్థం కాదు. బట్ మీరు ఎప్పుడైనా సరే లాంగ్ టైం ఫ్రేమ్లో పెట్టుకొని లాంగ్ వ్యూలో చూసినప్పుడు మీకు ఏదైతే టచింగ్ పాయింట్స్ వస్తాయో వాటిని తీసుకోండి సార్. అర్థమవుతుందా? రైట్. ఇక్కడ నాకు ఇది ఏమైంది, సపోర్ట్ అయింది. నాకు ఇక్కడ చూడండి మళ్ళీ ఏం జరుగుతుంది, మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ పైన టచ్ అవుతుంది. రైట్, అంటే నాకు రెసిస్టెన్స్గా వర్క్ చేయాలి ఇది. కానీ ఎప్పుడైతే నా రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందో, ఇక్కడ గమనించారా, ఇదిగోండి ఇది సపోర్ట్గా మారిపోయింది ఆల్రెడీ. ఇక్కడ టచ్ అవుతుంది మల్టిపుల్ టైమ్స్ కాబట్టి రెసిస్టెన్స్గా మారిపోయింది. రైట్, ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిన తర్వాత ప్రైస్ యాక్షన్ వస్తుందో ఇది సపోర్ట్ అయింది అప్పుడు నాది. రైట్, సపోర్ట్ అయింది, ఇది రెసిస్టెన్స్ అయింది. అర్థమవుతుంది కదా, ఇది నా రెసిస్టెన్స్ అయింది. మళ్ళీ ఎప్పుడైతే నా రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందో, ఇది చూడండి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ డే ఓపెన్ అవ్వడమే దీనికన్నా కింద క్లోజ్ అయిపోయింది. అర్థమైంది సార్? కండిషన్స్ బట్టి మనం ట్రేడ్ చేయాలి సార్. ప్రతిసారి ఒకటే రాదు, స్టాప్ లాస్లు హిట్ అయినప్పుడు తీసుకోవాలి అంతే తప్ప లేదు రూల్ ఘోరంగా ఉంది ఖచ్చితంగా పైకి వెళ్తుంది అంటే కాదండి, అలా ఉండదు మార్కెట్. ఓకేనా, మొత్తం ప్రాబబిలిటీ గేమ్ అండి, సైకాలజీ గేమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మార్కెట్. ఇంకా అర్థమవుతుందా? ఇదిగోండి సపోర్టు, రెసిస్టెన్స్, ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో పైకి వెళ్ళింది, మళ్ళీ సపోర్టు. క్లియర్గా సార్? ఇది అండర్స్టాండింగ్ కోసమేనండి. మనం ఇంత ప్యూరిటీగా సపోర్ట్ రెసిస్టెన్స్ చేయాలంటే అది ఏమంటారు దాన్ని, పొజిషనల్ ట్రేడింగ్లోనే చేయొచ్చు అండి. మనం ఇప్పుడు సింపుల్గా ఒకటి నేర్చుకుందాం. 15 minutes టైం ఫ్రేమ్ గురించి నేర్చుకుందాం. ఆ టైం ఫ్రేమ్లో ఎలా ట్రేడ్ చేయాలనేది చెప్తాను చూడండి. 15 minutes టైం ఫ్రేమ్లో రూల్ రాసుకోండి సార్. రూల్ నెంబర్ 1, 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోండి. రూల్ నెంబర్ 2, డే ఫస్ట్ క్యాండిల్ హైలో మార్క్ చేసుకోండి. రూల్ నెంబర్ 3, మీకు పీడిహెచ్ అని చెప్పాను కదా, పీడిహెచ్ ఒక నిమిషం అండి. రైట్, పీడిహెచ్ అంటే ఏం లేదు సార్, ప్రీవియస్ డే హై. ఓకేనా, పీడిఎల్ అంటే ఏం సార్, ప్రీవియస్ డే లో. రైట్, నెక్స్ట్ పీడిఓ, ప్రీవియస్ డే ఓపెనింగ్. లాస్ట్ వన్ పీడిసి, ప్రీవియస్ డే క్లోజింగ్. ఈ 4 పాయింట్లు గుర్తుంచుకోండి సార్ మీరు మెయిన్గా. 1, 2, 3, 4 దీంతో పాటుగా 5, 6. ఈ రోజు ట్రేడ్ చేయాలంటే ఇవి 2, ఈ రోజు ట్రేడ్ చేయడానికి సపోర్ట్ ఇచ్చేది ఇవి 4. క్లియర్గా సార్? గుర్తుంచుకోండి. 15 minutes టైం ఫ్రేమ్, ఫస్ట్ డే క్యాండిల్ 15 minutes లో హై, నిన్నటి క్లోజింగ్ అయిన క్యాండిల్, నిన్నటి ఓపెనింగ్ అయిన క్యాండిల్, నిన్నటి లో, నిన్నటి హై. క్లియర్. ఇప్పుడు మనం దాని బేసిస్లో చూద్దాం. ఎలా చూడాలి అంటే, ఫస్ట్ క్యాండిల్ ఉందా, నేను ఫస్ట్ క్యాండిల్ లో తీసుకున్నాను, ఫస్ట్ క్యాండిల్ హై తీసుకున్నాను. సింపుల్ రూల్ ఏంటంటే, ఒకవేళ నేను ఓన్లీ క్యాండిల్ మీద చూస్తుంటే ఈ క్యాండిల్ ఎటు బ్రేక్ అయితే అటు ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. బ్రేక్ అయిన క్యాండిల్ వేస్తారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ డే క్యాండిల్ మీద ట్రేడ్ చేయాలనుకుంటా, నాకు ఈ క్యాండిల్ బ్రేక్ అయి క్లోజ్ అయింది. రైట్, ఈవెన్ ఇది కూడా క్లోజ్ అయింది అనుకుందాం. ఇది క్లోజ్ అయిన తర్వాత ఎప్పుడైనా మీరు పుట్టు సైడ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఒక 1 గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ నోట్ చేసుకోండి సార్, ఇంపార్టెంట్ పాయింట్లు. మీరు పుట్టుకు ప్లాన్ చేస్తుంటే ఒక గ్రీన్ క్యాండిల్ చూడండి, కాలుకు ప్లాన్ చేస్తుంటే ఒక రెడ్ క్యాండిల్ చూడండి. ఇది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో నాకు ఇక్కడ ఆల్రెడీ ఓకే, ఇది చెప్తాను మీకు. ఓకే, నేనేమన్నాను, పుట్టుకెళ్ళాలి అనుకుంటే నా డే ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ చేయాలి, తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ కావాలి. రైట్, ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఒకవేళ నేను ఇక్కడే ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా సరే, నా స్టాప్ లాస్ అనేది ప్రీవియస్ స్వింగ్ దగ్గర ఉంటుంది. ఫైన్, అర్థమవుతుంది కదా? ఇది ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ది డేకి మార్కెట్ కిందికి రావాల్సిందే సార్. అర్థమవుతుందా? ఓన్లీ నేను ఫస్ట్ ఇది మీకు ఈజీ మెథడ్లో చెప్తున్నానండి. డే 1 క్యాండిల్ గురించి మాట్లాడుకుందాం 15 minutes టైం ఫ్రేమ్లో. ఫైన్, ఇక్కడ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ డే చూద్దాం. నెక్స్ట్ డే క్యాండిల్ ఇది, దీని హై ఇదే కదా,
ఓకే, దీని హై ఇది అండ్ దీని లో ఏది సార్? ఈ క్యాండిల్ లో వచ్చేసరికి ఇది కదా. ఏం జరిగింది? ఫస్ట్ డే క్యాండిల్ యొక్క హై ఎక్కడైనా బ్రేక్ అయిందా సార్? హై అనేది ఇది లో. సో ఫస్ట్ డే క్యాండిల్ హై బ్రేక్ కాలేదు, ఫస్ట్ డే క్యాండిల్ లో బ్రేక్ కాలేదు. అలాంటి సందర్భాలలో మీరు అన్నెసరీగా ట్రేడ్ తీసుకోవడం ఎందుకు? అర్థమవుతుందా? ఎవరైనా గమనించండి, ఈ క్యాండిల్ ఎవరైనా డేలో చూస్తుంటే నెక్స్ట్ ఖచ్చితంగా పుట్ సైడ్కి వెళ్తారు. కానీ మనం అలా తప్పులు చేయొద్దు సార్. మనం అందరు ట్రేడర్ లాగా నేర్చుకోవట్లేదు, మనం స్పెషల్. ఫైన్. సో ఫస్ట్ క్యాండిల్ హై కానీ లో కానీ బ్రేక్ అవ్వకుండా వెయిట్ చేశాను. ఎప్పుడైతే హై కానీ లో కానీ బ్రేక్ చేస్తే నేను కాల్ సైడ్ వెళ్ళాలంటే ఒక రెడ్ క్యాండిల్ చూస్తున్నాను, పుట్ సైడ్ వెళ్ళాలంటే ఒక గ్రీన్ క్యాండిల్ చూస్తాను. సింపుల్ కదా. సో ఎప్పుడైతే నాకు కాల్ అండ్ కన్ఫర్మేషన్ ఈ క్యాండిల్ ఇచ్చింది, ఎందుకంటే హై బ్రేక్ చేసింది కాబట్టి కాల్ అనే క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. నెక్స్ట్ రెడ్ క్యాండిల్ వెయిట్ చేస్తాను, ఇక్కడ ఎంట్రీ అవుతాను. ఈ క్యాండిల్ నా ఎంట్రీ అవుతుంది. అంతేనా సార్? సింపుల్ కదా. ఏమైనా రాకెట్ సైన్స్ ఉందా? అర్థం కాకుండా ఉందా? క్లియర్ కదా. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఎంట్రీ అవుతానో ఎంత మంచి మూమెంట్ క్యాప్చర్ చేయగలిగాను సార్ నేను. అర్థమవుతుంది కదా సార్. మార్కెట్ని అర్థం చేసుకోండి అంతే. రైట్. నెక్స్ట్ ఏం జరిగింది? సి, ఇది మార్కెట్ యొక్క లో, ఇది మార్కెట్ యొక్క హై బ్రేక్ చేసింది, నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. కానీ నేను ఏం చేయాలి? ఒక రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. రైట్. రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేసేటప్పుడు ఇది రెడ్ క్యాండిల్ వచ్చింది కదా, నేను నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ అవ్వాలి కదా యాజ్ పర్ రూల్. కానీ ఇక్కడ కాలేదు. ఎందుకో చెప్పగలుగుతారా? సింపుల్. మీకు ఇందాక ఎగ్జాంపుల్ చూపిస్తే అర్థమవుతుంది. ఇందాక మార్కెట్ చూస్తే ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లోని ఇది కదా, రెడ్ క్యాండిల్ కన్నా ముందు క్యాండిల్ గురించి మాట్లాడుతున్నాం సార్. ఎప్పుడైతే రెడ్ ఫామ్ అయ్యేటప్పుడు ఈ రెడ్ అనేది ప్రీవియస్ గా ఉన్న క్యాండిల్ లోని బ్రేక్ చేయకూడదు. రూల్. మీకు రాంగ్ ట్రేడ్ తీసుకోకుండా మిమ్మల్ని కాపాడే వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్ సార్ ఇది. నోట్ డౌన్ చేసుకోండి. సో నా రూల్ ప్రకారం ఏంది? రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన క్యాండిల్ ప్రీవియస్ ఉన్న క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేయొద్దు. బ్రేక్ చేస్తే సెటప్ ఫెయిల్ అయినట్టు. క్లియర్ కదా. నాకు ఎంట్రీ ఎగ్జిట్ ఇదే, నాకు కాలే కన్ఫర్మేషన్ ఇచ్చింది. కానీ నా సెటప్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ సెటప్ క్యాండిల్ కూడా ఒక రూల్ ఉందండి, ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేయకూడదు. ఇది ఏం చేసింది? ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేసేసింది కదా, సెటప్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు నాకు కాల్ పోదని అర్థమైపోయింది. నేను రిస్కీ ట్రేడర్ని అయితే ఇక్కడ పుట్టు తీసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ బయర్స్ ట్రాప్ అయిపోయారు సార్. గమనించండి, మీరు బాగా గమనించాలి సార్. ఇవన్నీ మార్కెట్లో ఇదే ఉంటుంది. బయ్యర్స్ ఈ క్యాండిల్లో ఎంట్రీ అయిన వాళ్ళు కానీ ఈ క్యాండిల్లో ఎంట్రీ అయిన వాళ్ళ స్టాప్ లాస్ అన్ని దీని కిందే ఉంటాయి. సో బయ్యర్స్ ట్రాప్ అయిపోయిన తర్వాత మార్కెట్ చాలా ఫాస్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో పోతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఇలా ఉన్నారండి అందరూ, వీళ్ళందరూ స్టాప్ లాస్లు హిట్ అయిపోతే వీళ్ళు బయటకు వెళ్ళిపోతారు. ఆబ్వియస్గా మార్కెట్ కిందికి రావాలి. కొత్తగా ఫ్రెష్గా ఎంట్రీ అయి ఉంటారు కదా, వాళ్ళ వల్ల ఇంకా మార్కెట్ ప్రెజర్తో కిందికి వెళ్తుంది. రైట్. లేదు నేను సేఫ్ ట్రేడర్ని, నేను ఇక్కడ ఎంట్రీ అవ్వలేను అనుకుంటే లో ఉంది కదా మనకు ఇంకో కాన్సెప్ట్. లో బ్రేక్ అయిన సరే ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, నేను గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తున్నాను కదా. ఈ క్యాండిల్ కూడా గమనించండి, ఈ క్యాండిల్ కూడా నా ప్రీవియస్ క్యాండిల్ని బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది. తీసుకోకండి, వెయిట్ చేయండి, పర్లేదు, తీసుకోవద్దు. మళ్ళీ మీకు ఎప్పుడైతే మళ్ళీ మీ లెవెల్ నుంచి కిందకి వచ్చి గ్రీన్ క్యాండిల్ వచ్చిందో అప్పుడు మీరు ఈ క్యాండిల్ని చూడొద్దండి, దీన్ని చూడాలి. అర్థమవుతుంది సార్. మార్కెట్ అన్ని ఒక రకంగా ఉండదండి, స్ట్రక్చర్ని బట్టి ఉంటుంది. ఈ స్ట్రక్చర్ కూడా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుంటే మీకు ఇంకా అర్థమవుతుంది. సో బేసికల్గా మీకు అర్థమైందా సార్? బేసికల్గా ఏంటి అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాల్సిన విధానం వేరు, దానికంటూ ఒక ఏరియా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మార్కెట్ కంపల్సరీగా క్యాలిక్యులేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. ఓన్లీ మార్కెట్ క్యాలిక్యులేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఈ రోజు చూద్దాం. ఈ రోజు వచ్చేసరికి నా ఫస్ట్ క్యాండిల్ హై ఇది, నా సెకండ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ లో ఇది, అంతే కదా సార్? ఏం డౌట్ లేదు కదా. రైట్. ఈ క్యాండిల్ గురించి మాట్లాడదాం. ఏం జరిగింది చూడండి. ఇక్కడ మార్కెట్ ఫస్ట్ ఎట్లా ట్రాప్ చేసింది చూడండి. కిందికి వచ్చింది, రిజెక్షన్ తీసి పైకి పోయింది, ఇక్కడ క్లోజ్ అయింది. మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్కి ఇది రిజెక్షన్ క్యాండిల్, మార్కెట్ పైకి పోతుంది అనిపిస్తుంది సార్. కొంతమంది ఇక్కడ ట్రేడ్ కూడా తీసుకుంటారు ఈ క్యాండిల్ తర్వాత. కానీ మార్కెట్ ఏం చేసింది? కిందకి వచ్చింది. మనం ఏమన్నా ఏళ్ళు పెట్టి గెలుక్కున్నాం ఇప్పుడు? ఏం కాదు, మనం వెయిట్ చేస్తున్నాం. ఎందుకు?
మనకి ఒక ప్రాపర్ సెటప్ వచ్చేదాకా వెయిట్ చేస్తాము. ఫస్ట్ క్యాండిల్ లో యొక్క బ్రేక్ అవ్వగానే ఇక్కడ నా మైండ్ సెట్ లో ఓకే పుట్ సైడ్ వెళ్తాను అనిపించింది అంతే. ఇది నా లెవెల్. నేను ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటాను? పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి కదా. నేను ఎప్పుడు తీసుకుంటాను? ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డప్పుడు తీసుకుంటాను, రైట్. ఇప్పుడు రెడ్ క్యాండిల్ పడిన తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ పడింది అనుకోండి, ఓకేనా, నా స్టాప్ లాస్ దీని పైనే ఉంటుంది. ఓకే, అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే దీని తర్వాత తీసుకోండి, స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి. లేదు ఇంకా సేఫ్ ట్రేడర్ అనుకుంటే ఈ లెవెల్ వరకు వెయిట్ చేయండి సార్. ఈ లెవెల్ అనేది మీకు ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఆ లెవెల్ వరకు వెయిట్ చేయండి, ఏం పర్లేదు, ఏం కుంపలు మునిపోదు, పోతే చిన్న స్టాప్ లాస్ పోతుంది, రైట్. సపోజ్ ఇక్కడ నా స్టాప్ లాస్ పోయింది అనుకుందాం, మార్కెట్ పైకి వచ్చింది, ఎటు బ్రేక్ కాలేదు, ఇక్కడనే ఉంది, వదిలేసిన మార్కెట్ని. నెక్స్ట్ క్యాండిల్, ఈ క్యాండిల్ మీకు అర్థమవుతుందో? కొంచెం ఫాస్ట్ చెప్తున్నాను. ఈ క్యాండిల్ రైట్ పైన బ్రేక్ చేసేసింది. ఇది డే 1 క్యాండిల్ పైన బ్రేక్ చేసేసింది. నేను వెయిట్ చేస్తున్నాను, గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది, రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తున్నా. ఈ రెడ్ తర్వాత నేను ఎంట్రీ తీసేసుకున్నాను. చాలు కదా సార్. ఒక రోజు స్టాప్ లాస్ పోతే ఏమొచ్చింది నాకు? నెక్స్ట్ రోజు డబుల్ ప్రాఫిట్ వచ్చింది కదా. ఇదిగోండి, ఫస్ట్ డే క్యాండిల్ హైలో, రైట్, క్యాండిల్ క్లోజ్ అయింది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, నా లెవెల్ దగ్గరనే ఉంది, ఎంట్రీ తీసేసుకున్నాను. ఈ మూమెంటం చిన్న మూమెంటం లాగా కనబడుతుందేమో కానీ ఈ మూమెంట్ ఒకసారి క్యాల్కులేషన్ చేస్తారా ఎంత ఉంటుందో? ఒక్క నిమిషం ఉందండి. ఎస్, ఒకవేళ నేను ఎంట్రీ అయితే ఇదిగోండి ఆల్మోస్ట్ 102 పాయింట్లు మూమెంటం వచ్చింది. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే వరకు వెయిట్ చేసినా పర్లేదు, నాకేం స్టాప్ లాస్ హిట్ కాలేదు కదా, వెయిట్ చేస్తాను. అర్థమవుతుందా సార్? మీకు ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ టూల్ వాడాం కదా, రైట్. ఈ టూల్ని నేను వేసుకున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్పర్ సైడ్ నాకు ఇక్కడ సైడ్ మార్కెట్లు చూపిస్తాను. మరి సైడ్ వే మార్కెట్ ఎట్లా పనిచేస్తారు అంటారు కదా. సైడ్ వే మార్కెట్లో మీరు ఎట్లా సేఫ్ అవ్వాలి చూద్దాం. మీరు గమనించండి, మనం మార్కెట్ అక్కడక్కడనే కొట్టుకుంటే మనకు చాలా బెనిఫిట్. అది అర్థమవుతుందా? ఇదిగోండి, నేను ఈ టూల్ ఉంది కదా, ఈ టూల్ని నేను ఇలా వేసుకున్నాను అనుకుందాం. నాకేం చెప్తుందంటే ఈ బ్లూ అండ్ రెడ్ లైన్ మధ్యలోనే నాకు చాలా మంది బయర్స్ సెల్లర్స్, అంటే ఏమంటారు టెక్నికల్గా చెప్పాలంటే అమౌంట్ అక్యుములేట్ అని అంటారండి. అమౌంట్ అక్యుములేట్ అయిందంటే ఇక్కడ చాలా ట్రాన్సాక్షన్ జరిగాయని అర్థం. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, మార్కెట్ ఇక్కడిక్కడనే ఉంటే బోర్ కొడుతుంది, అరే మార్కెట్ ఇక్కడనే ఉంది ఏంది, ఎటు పోతలేదు అని బోర్ కొడుతుంది. కానీ ఇక్కడ మనీ అక్యుములేట్ అవుతుందండి. ఈ అక్యుములేట్ అనే దానికి మీకు సింబల్ ఇదనమాట. ఇక్కడ ఎల్లో కలర్స్ కనబడుతున్నాయి కదా, ఈ ఎల్లో లైన్స్ అన్ని మీకు అక్యుములేషన్ చూపిస్తాయి. ఫైన్. ఎప్పుడైతే ఇలా మీకు సెటప్ వచ్చినప్పుడు ఎటువైపు బ్రేక్ అయితే అటువైపు తీసుకొని ట్రై చేయండి. అర్థమవుతుంది కదా, ఎటువైపు బ్రేక్ అయితే అటువైపు తీసుకొని ట్రై చేయండి. మన నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది మన పీడిహెచ్, పీడిఎల్ ప్రీవియస్ డే గురించి చెప్తాము. అదేవిధంగా డిబిఆర్, డిబిడి, ఆర్బిఆర్, ఆర్బిడి. అర్థమవుతుందా? ఆల్రెడీ మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి ఒక ఇండికేటర్ కూడా చెప్పానండి. నా వీడియోస్లో ఉంటే చూసుకొని దాని హెల్ప్ కూడా తీసుకొని కొంచెం అడ్వాన్స్గా నేర్చుకోండి. అర్థమవుతుందా? పెద్ద రాకెట్ సైన్స్ లేదండి, డే స్టార్టింగ్లోనే మీ ట్రైనింగ్ సెషన్ తెలిసిపోతుంది. రైట్. హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండి. ఎవరికన్నా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.